మీకు సింపుల్ ఉదాహరణ ఏంటంటే రిలయన్స్ కంపెనీ ఉన్నాడు. రిలయన్స్ కంపెనీ పెద్ద మనిషి అనిల్ అంబానీ అని రిలయన్స్ జియో పెట్టాడు. రిలయన్స్ జియోకు 48,000 కోట్లు 30 బ్యాంకులు కలిసి ఇచ్చినాయి. ఇస్తే ఆయన ఒకటే 1% కట్టించుకున్నారు. 48,000ల 480 కోట్లు కట్టించుకొని మిగతా దాంతో రుణమాఫీ చేసింది. ఆయన నిరుపేదని చెప్పి మనకేమో బ్యాంకులకు వెళ్ళి వాడు రూపాయి ఇరా అంటే వాడు ఇవ్వడు. మన పరిస్థితి అట్లా ఉంటుంది. ఇట్లానే 2014 నుంచి 24 వరకు తెలంగాణలో బీసీలకు పెట్టిన బడ్జెట్ చెప్తాను. ఆర్థికాభివృద్ధి కొరకు విద్య గురించి నేను చెప్తాను. ఆర్థికాభివృద్ధి 2014 నుంచి 24 వరకు దానిలో 2017లో మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అని ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2015 నుంచి 24 వరకు 3,850 కోట్లు అలొకేషన్ ఇచ్చింది. పేపర్ మీద ఇచ్చి ఖర్చు పెట్టింది ఎంత? 19,72,00,000. అంటే సీఎం ఆఫీస్లో ఛాయ్లు బిస్కెట్లు తింటే నెలకు 30 కోట్లు ఖర్చు అవుతాయి. అని ఈ ఛాయ్ బిస్కెట్ల పూర్తి కూడా వీళ్ళకి ఒక నెల ఖర్చు కూడా. అది పరిస్థితి బీసీలకు. ఇది ఏం మాట్లాడతాము? అట్లనే బీసీలకు గురించి దాదాపు 6,200 కోట్ల బడ్జెట్ ఇది 12 కార్పొరేషన్లకు ఇచ్చింది. అందులో ఖర్చు పెట్టింది 350 కోట్లు కూడా కాదు. సో బీసీలను ఎట్లా ఆర్థికంగా అనగదొక్కాలి, ఎట్లా విద్యాపరంగా అనగదొక్కాలి అనేటువంటిది మొదటి నుంచి కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఆటాడుతున్నారు బీసీల జీవితాలతోటి. సో అనగదొక్కుతున్నారు వాళ్ళు. బీసీలేమో దీన్ని గమనించలేకపోకుండా వాళ్ళ అజెండాలు మోయడంలోనే వీళ్ళంతా బిజీ అయిపోతారు. అందుకే బీసీలు కూడా అస్తిత్వం లేనటువంటి సమస్య అని చెప్తూ వస్తున్నారు. అట్లనే రాజకీయంగా కూడా చూస్తే, రాజకీయంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీల జనాభా ఎంత? 51% బీసీలు ఉన్నారు. 10% ముస్లిం మైనారిటీస్ కలుపుకుంటే 61% అవుతారు. సరే, ఈ 51% గురించి నేను చెప్తున్నాను. ఈ 51%లో 1,85,00,000 మంది బీసీల జనాభా ఉన్నది. ఇవాళ అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అగ్రవర్ణాలకు వచ్చేస్తే 3 కులాలు ఉన్నాయి. జనరల్గా మేము ఏమంటామంటే వీఆర్కే సిల్క్ అని మీరు వినుంటారు. ఆ వీఆర్కే సిల్క్ క్యాస్ట్లు అంటే వెలమారెడ్డి కమ్మ, ఈ వీఆర్కే క్యాస్ట్లు ఇప్పుడు వెలమ ఉన్నారు. జనాభా ఎంత? 1,00,000. వాళ్ళ 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,02,000. 1,02,000. వాళ్ళ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఓకే, ఇక రెడ్డిస్ ఇంక్లూడింగ్ మన కాపుస్ అంటే గురుడ కాపు కలుపుకుంటే 14,70,000. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 43 మంది. కమ్మాస్ 2,60,000 మంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఈ మొత్తం కలిపితే ఎంత అయిందంటే 13, 43 ప్లస్ 4 60 మంది. వీళ్ళ జనాభా ఎంత అయింది? 1,00,000 14,70,000 అంటే 15 వేసుకో. 15 ఒకటి 16 ప్లస్ 2 ఉన్నారు 18 అంటే 19 లోపలనే ఉన్నారు. 19 లక్షల జనాభాలకు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ తీసేస్తే 88 మంది ఉన్నారు. ఓసీలు జనరల్ కేటగిరీ 119లో ఎస్సీ ఎస్టీలు తీసేస్తే 88 మంది ఉంటే వీళ్ళు 60 మంది ఉన్నారు. ఇంత 19 లక్షల జనాభా కూడా లేదు. ఒక్క ముదిరాజు జనాభా 26 లక్షలు ఉంది. మునూరు కాపు ఉన్నది 25 లక్షల జనాభా ఉంది. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? మరి ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు ముదిరాజులు కావచ్చు, మునూరు కాపు కావచ్చు, అట్లా యాదవాస్ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, పద్మశాలీస్ కావచ్చు, ఇంకా విశ్వబ్రాహ్మణ, ఈ క్యాస్ట్లన్నీ కూడా మోర్ దెన్ 10 lakhs పాపులేషన్ క్యాస్ట్లు. అంటే మనం కంప్లీట్గా స్పృహ లేకుండా బిహేవ్ చేస్తున్నాం. మనకు ఆ కాన్షియస్నెస్ లేకుండా బిహేవ్ చేస్తున్నాం. అందుకని రాజ్యాధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ సంపద వాళ్ళు సృష్టించుకోగలుగుతున్నారు. ఇప్పుడు అలాట్మెంట్ ఉంటుంది, ల్యాండ్ అలాట్మెంట్. ఈ ల్యాండ్ అలాట్మెంట్ గురించి చెప్తే అపోలో హాస్పిటల్ ఉంది. 1982లో 30 ఎకరాల అలాట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏ రోజు కూడా పేదవానికి ఒక రోజు ఉచిత వైద్యం చేసిన పాపాన పోలే. అపోలో ప్రతాప్ రెడ్డి ఎంతకి ఇచ్చిండు? ఎకరంకు ఎంత? 8,500. 8,500కు ఎకరం అలాట్ చేసింది. ఇవాళ ఎంత ఉంటుంది? కనీసం 100 కోట్లు ఉంటుంది. 8,500 అట్లాంటి చెప్పుకుంటా పోతే కోకోలలో ఉంటాయి. సో అందుకని వాళ్ళు కోట్లకు ఎదిగిపోయినారు. సో ఇక్కడ మిగతా బీసీలు ఏమో వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఒక చిన్న సైజు గుమాస్తాల్లాగాను,
ఇంకా ఇతర ఉద్యోగాలలో వీళ్ళు ఉండిపోతున్నారు. మరి అందుకే దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే రాజ్యాధికారం చేతులకు రావాలి బీసీలకు. అది అల్టిమేట్. ఇంకా మీరు ఏం చెప్పినా అది వేస్ట్. ఏ పార్టీ అయినా కలిస్తే నేను చెప్పిన కాంగ్రెస్ చెప్పినా ఏం చేసిండ్రు, బీజేపీ వాళ్ళు చెప్పినా ఏం చేసినారు, బీఆర్ఎస్ కూడా ఏం చేసింది. మన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తాయి. మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సౌత్లో ఏం జరిగిందో చెప్తాను. సౌత్లో తమిళనాడు ఏమన్నది నేను అమలు చేయాలని చెప్పాలంటే అమలు చేయలేదు. ఈరోజు కూడా తమిళనాడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తలేదు. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కోర్టులో కూడా అఫిడవిటేషన్లు మేము చెయ్యము. మా రాష్ట్రంలో ఆల్రెడీ 50% బీసీలకు ఉంది, 18% ఎస్సీలకు ఉంది, 1% ఎస్టీలకు ఉంది, 69% ఉంది. మేము చేయమని చెప్పినారు. కోర్టులు కూడా అది ఇష్టం. చట్టం ఏం చెప్పింది, అప్ టు 10% రిజర్వేషన్ అమలు చేయమన్నది. అది చేయొచ్చు, చేయకపోవచ్చు. అది 10% వేయాలని లేదు, 3-4% కూడా చేయొచ్చు. అది కూడా చెప్తాను నేను. తర్వాత ఇక్కడ కేరళలో ఒక కమిషన్ వేసినారు. ఆ కమిషన్ అక్కడ ముస్లిమ్స్కు రిజర్వేషన్ లేదు, సో వాళ్ళు తీసుకొచ్చేసి 10% అక్కడ ఇచ్చింది. కర్ణాటకలో ఏం చేసిందంటే అక్కడ బి కేటగిరీ అని ఉంటే అందులో ముస్లిం పాపులేషన్ దాన్ని ఓసీ కేటగిరీలోకి తీసుకొచ్చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేసి, ఇక్కడ తెలంగాణలో 8% కూడా లేరు ఓసీలో, తీసుకొచ్చేసి 10% రిజర్వేషన్ ఇచ్చేసి అమలు చేసేసి తమిళనాడు వాడు ఒప్పుకోలేదు. సో అది జరిగింది. ఇవాళ ఛత్తీస్గఢ్ పోతే మన ఛత్తీస్గఢ్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. ఛత్తీస్గఢ్ కూడా చేయాలి. అస్సాం ఉంది. అస్సాంలో ఏం చేసిందంటే స్టార్టింగ్ విద్యలో ఉద్యోగాలలో పెట్టిన తర్వాత స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి కూడా వచ్చినాక 22 నుంచి ఆపేసింది అక్కడ కూడా. తర్వాత మధ్యప్రదేశ్లో ఏం చేసినారంటే జనరల్ కేటగిరీలో 10% పెట్టింది. ఇక్కడ ఓవరాల్ పోస్టుల మీద 10% పెట్టలేదు. జనరల్ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉంటే దాని మీద 10% రిజర్వేషన్ పెట్టింది. దాన్ని జబల్పూర్ హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఇట్లా రకరకాల యాంగిల్లో మన దగ్గర బీసీలను అనగదొక్కుతున్నారు. కాబట్టి మనము కొంత బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ కానీ ఇంకా ఇతర సంఘాల ద్వారా చేస్తున్నాం. అట్లనే లోకల్ బాడీస్కి వస్తే కూడా లోకల్ బాడీలో కూడా మనకేం జరిగిందంటే అన్యాయం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 73rd 74th అమెండ్మెంట్ ద్వారా వచ్చినాయి 1993లో. 73rd పంచాయతీ, 74th మున్సిపాలిటీ అమెండ్మెంట్స్ ఈ 1993లో జరిగింది. జరిగినప్పుడు రాజ్యాంగంలో ఒక కొత్త ఆర్టికల్ పెట్టింది 243D అని పెట్టి 243D1లో ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం ఇమ్మన్నాడు లోకల్ బాడీ. D2లో ఎస్టీలకు ఇమ్మన్నాడు. D3లో మహిళలకు ఇమ్మన్నాడు. D6కి వచ్చేసే వరకే రాష్ట్రాలకు మీ ఇష్టమని వదిలేసింది. రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని వదిలేసి జనాభా దామాషా అని ఇచ్చుకోవచ్చు అన్నాడు. బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు. వాడు అన్నా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నా ఆర్టికల్ 15(4) ప్రకారం ఎవడైతే గుర్తించుండో వాళ్ళకు వచ్చు. జస్ట్గా పదం లూజ్ వాడేవారికి కోర్టులు ఎంటర్ అయ్యి మీరు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ ఒకటి కాదు, ఇక్కడ పొలిటికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ కోర్టు తీసుకొచ్చేసి ట్రిపుల్ టెస్ట్ అని పెట్టి 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫస్ట్ ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ చేసి పొలిటికల్గా బ్యాక్వర్డ్ క్లాసులు ఇవ్వడనేది గుర్తించాలని మొదలుపెట్టిండు. రెండోది ఏం చేసిండు, ఆ కమిషను ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిండు. ఆ రిజర్వేషన్ కూడా ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా బీసీలకు ఇచ్చేటప్పుడు పొలిటికల్లీ బ్యాక్వర్డ్ బీసీలకు 50% లోబడి ఇవ్వన్నాడు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, మనకు గతంలో 34% ఉండే 93-94లో మనకు చట్టం చేసినప్పుడు ఆ 34% పోయి ఇప్పుడు 23% వచ్చింది. ఈ 23% మీద ఇప్పుడు మనమంతా పోరాటం ఏం చేస్తున్నాం, కులగణన చేసి పొలిటికల్గా బ్యాక్వర్డ్ బీసీలు ఎవరో ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు కేంద్రంను ఇక్కడ మన చట్టసభలు ఏదైతే ఉందో శాసన మండలి మీరు చట్టం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం సహకారంతో అక్కడ ఆమోదం ముద్ర వేసి తమిళనాడు మోడల్లో ఎట్లయితే 50% రిజర్వేషన్ వాళ్ళు ఇస్తుందో దీన్ని 9th షెడ్యూల్లో పెట్టేసి మాకు ఇవ్వండి అని మనం కోరుతున్నాం. దానికి కూడా ఇక్కడ జరిగిన పరిణామం ఏంటి, కులగణన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తామన్నారు కానీ వాళ్ళకి అసలు యాక్చువల్గా అంత ఇష్టం లేదు. వాస్తవం చెప్పాలని ఫిబ్రవరిలో జీవో ఇచ్చిండ్రు, మార్చిలో బడ్జెట్ అలాంటి జీవో ఇచ్చిండ్రు, తర్వాత మర్చిపోయింది. ఎప్పుడైతే మన సంఘాలకు యాక్టివేట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తే October 10th రోజు కులగణన జీవో ఇచ్చి November 4th నుంచి స్టార్ట్ చేసి 30లో క్లోజ్ చేసిన దాన్ని కంప్యూటరైజేషన్లో డేటా ఎంట్రీ చేసినాక రిలీజ్ చేసిన తర్వాత
ఆ డాటాలో 51% ఉన్న బీసీలు 46% అయిపోయింది, 9% ఉన్న 8% ఉన్న ఓసీలు 13.5% అయింది. సో దాని మీద మేము నెక్స్ట్ డేనే పెద్ద ఎత్తున పోరాటం చేయడం అయింది. సో ఆ డాటా అంతా తీసి టేబులర్ ఫామ్లో నేను అందరికీ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి చాలామంది కూడా దాని మీద నిజంగానే రియాక్ట్ అయినారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాకు చర్చలకు పిలిచింది, మేము కూడా పోయినప్పుడు కూడా మేము ఇచ్చిన స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ తప్పైతే మేము దేనికన్నా రెడీ అనుకుంటే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని మళ్ళీ 3.1% మిస్ అయింది అంటున్నారు. 3.1% కాదు, ఇంకా చాలా ఉంటారు. సో దానివల్ల వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లేదా మైగ్రేషన్లో ఉన్న వాళ్ళందరినీ ఒకటి ఫస్ట్ చేర్పించండి. ఆ తర్వాత ఇప్పుడు 40 లక్షల మంది బీసీలు మిస్ అయినారు అన్నారు. యాక్చువల్గా 1,85,00,000 ఉంటే 1,62,00,000 బీసీల జనాభా వచ్చింది. 21.50 తగ్గింది. 21.50 ప్లస్ పెరిగే జనాభా లెక్కేసుకుంటే 40 లక్షలు తగ్గుతుంది. సో ఇప్పుడు జనాభా పరంగా కూడా వాళ్ళు 3.70 లక్షల కంటే ఎక్కువ పెరగాలి లేదన్నారు. మనం 4,05,00,000 కంటే తక్కువ ఉండదు, 4,5, 4,10 ఉంటుంది. 40 లక్షల జనాభా తగ్గింది. ఆ 40 లక్షలు బీసీలు వస్తారు మ్యాక్సిమం. అది వస్తే మా పాపులేషన్ మాకు వస్తుందని మేము అన్నాం. సరే ఎన్నో నడుస్తూ ఉంది. ఇప్పుడు అది ఇక్కడ మేము ఎందుకు వచ్చినామంటే ఈరోజు వచ్చినది ఏంటంటే బీసీ వాదం అనేది తెలంగాణలో కొంత మనం స్ప్రెడ్ చేస్తున్నాం. సో ఈ బీసీ వాదం మీద ఎమ్మెల్సీగా పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మనం మద్దతు తెలిపి బీసీ వాదాన్ని గెలిపించుకుంటే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో పెనుమార్పులు సంభవిస్తాయి. 100% బీసీల చేతికి రాజ్యాధికారం వస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఉద్యమం చేసినా అన్ని ఉద్యమాలు సక్సెస్ అయినాయి. ఫెయిల్యూర్ అనేటువంటిది ఏం లేదు. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. మీకు తెలుసు, సాయుధ పోరాటం సక్సెస్ అయింది. తెలంగాణ మళ్ళీ దశ పోరాటం కూడా మనం 100% సక్సెస్ చేసుకున్నాం. కాబట్టి బీసీలు మెజార్టీ పబ్లిక్ 51% ప్లస్ 61% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలుపుకుంటే 92% ఉన్నాం జనాభా ఈ దేశంలో. 91%, 92% ఉన్నాం. మనము 92% ఉండి ఇంకోళ్ళ జెండా ఎందుకు పోయాలి? మన దాంట్లో మనకు అందరు కలిసి రాకుండా 70% మనకు కలిసి వచ్చినా మనకు కాదు. ఇంకా ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం ఇంకొక చేతిలో ఉండదు. మనం ఆ ద్రవిడ కల్చర్ను, అంటే ద్రవిడన్ థింకింగ్ని కొంత పుంజుకొని మనం ముందుకు పోతే 100% రాజ్యాధికారం మనకు వస్తుంది. చాలా రకరకాలుగా మనుషులు రకరకాలుగా చెప్తారు. సో ఇవాళ మనం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీసీలు 2-3 ఉన్నారు కదా, 4 ఉన్నారు కదా, ఇట్లా అనేది మాట్లాడు. మనం ఏమంటున్నాము, నీ ప్రథమ ప్రాధాన్యత ఓటు మేమైతే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున పూల రవీందర్ గారికి ఇచ్చాము. సెకండ్ మీరు ఎవరికైనా చేసుకోండి, ఇంకా బీసీలు చాలామంది ఉన్నారు. గెలిచే క్యాండిడేట్లలో ముందు చూసుకొని మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఓసీలు 4 పోటీ చేస్తే లేదా వాళ్ళల్లో యూనిటీ ఉంటా. సాధారణంగా జరిగేది ఏంటంటే బీసీలలో యూనిటీ లేదు. యూనిటీ అంటే మీ ఓసీలలో యూనిటీ ఉంటా. మీ ఓసీలు వేరే వేరే పార్టీలలో లేరు, అందరూ ఒకటే పార్టీలో ఉంటారా? దెన్ వై మిస్నార్ మరి ఎందుకు ఇవి ప్రజల్ని మోసపుంచడానికి? బీసీలకు వచ్చేస్తే వీళ్ళ యూనిటీ లేదంటే మీ ఓసీలలో మీకు ఎక్కడ యూనిటీ ఉంది? మీరు 4-5 పార్టీలలో మీరు లేరా? ఏ పార్టీ అయినా మీరే ఉంటారు లీడర్గా. కాబట్టి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మీరు 14 లక్షల జనాభా ఉన్నోళ్ళే 4 నిలబడితే మరి మేము 2 కోట్ల జనాభా ఉన్నోళ్ళే మేము ఎంతమంది నిలబడాలి? మా లీడర్షిప్ మాకు వద్ద లీడర్షిప్ ఉండాలి. అందుకని మేము నిలబడాలి. అందుకని యూనిటీ అనేది మన దాంట్లో ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు వస్తారు. మీరు మొదలు మీ బానిస మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి బీసీ వాళ్ళు, మనం బీసీ వాదం మీద మన వాళ్ళకి ఓటేద్దాం మన వాళ్ళు అనుకుంటే 100%గా బీసీ వాడు గెలుస్తాడు. గెలవపోయే ప్రసక్తి లేదు. 26,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ దాంట్లో. 26,000 ఓట్లలో 20,000 బీసీలే ఉన్నారు. ఇంకెవడు వస్తాడండి? వాళ్ళ 2,000 ఓట్లు లేవు. 2,000 ఓట్లు లేని 4 నిలబడితే 20,000 ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది నిలబడాలి? మనం అది ఆలోచిస్తాం. ఎవరికో ఓటేసి వాళ్ళ చుట్టూ తిరిగి అయ్యో నాకు పనులు అయితే లేవు, రాజ్యాధికారం లేదు, మా వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు, మేము మా దుర్గతి ఇట్లా అంటే మరి ఎట్లుంటుంది? డెమోక్రసీలో రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం, వేరే మార్గమే లేదు. సో ఇది నేను చెప్పదలుచుకుంది. మీరు అడగదలుచుకుంది మీరు అడగండి. ఓకే, థ్యాంక్ యూ. 34% ఇవ్వలేదు. 2018లోనే 23. సో అప్పటి వరకు 34% రిజర్వేషన్ ఇచ్చింది. అప్పుడు 60%, 50% సీలింగ్ అంటూ ఏం లేదు, జడ్జిమెంట్ లేదు 2010లో. ఎందుకంటే 93లో ఇది వచ్చింది కాబట్టి ఈ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎఫెక్ట్ కాలేదు. 2010లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే 2014 ఎన్నికలు జరిగినప్పుడు
అప్పుడు ఏంటంటే మనం కొద్దిగా హైకోర్టులో పిటిషన్ చేసి దానికి ఒక ప్రొటెక్షన్ తెచ్చుకొని చేసుకున్నాం 34%. కానీ 2018లో జరగలేదు. అప్పుడు పంచాయతీరాజ్ కొత్త పంచాయతీరాజ్ చట్టం మీద చేసిండు. తర్వాత హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో వీళ్ళు రివ్యూ పిటిషన్ చేసినాక మళ్ళీ విడ్రా చేసినట్టు. ఇక పోతే 42% కూడా ఏం శాంక్టిటీ లేదు. ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రణాళికలో 42% ఇస్తామన్నారు కాబట్టి మనం ఆ 42% అని ఇవ్వండి అని అడుగుతాం. అంతే తప్ప 51+10 61% మనం అడగాలి. ఆ మాటకు వస్తే అంతే కదా. ఎస్సీ ఎస్టీలకు 18+10 28 పోతే నా జనాభా 61 కానీ నాకు 61 ఇవ్వాలి కదా. మనం ఆ 42% అని ఇవ్వండి అని అడుగుతాం. పోనీ మీరు ఏదైతే ప్రామిస్ చేసిందో ఏమంటున్నాం. దాంట్లో 42కు ఓ శాంక్టిటీ ఓ లెక్కలు ఏం లేదు. అడగలేక పోతే మళ్ళీ కూడా కొట్టేస్తారు కదా. అందుకోసం 46 అయితే 46 అడగాలి. జనాభా 100% ఇవ్వాలని అంటే మనకు రాజ్యాంగ పరంగా అయితే రక్షణ లేవు. ఇప్పుడు మనం ఏంటంటే రాజ్యాంగంలో సెపరేట్ యాక్ట్ చేసి అడుగుతున్నాం. లేకపోతే మనకేమి ఎస్సీ ఎస్టీ లాగా లేదు. వాళ్ళకు కంప్లీట్గా ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్ ఇవ్వని చెప్పిండు ఆర్టికల్ 243D1 అండ్ D2. కాబట్టి మనకు 93లో చట్టం చేసినప్పుడు కూడా మనోడు ఎవరు మాట్లాడలేదు కేంద్రంలో. మరి ఇప్పుడు 22 అనేది 50 లోపు తీసుకుంటూ వచ్చింది. అంతే 22 ఇప్పుడు ఎందుకు వచ్చింది? 18-10 నిలబడదు కాబట్టి. చిన్న వివరణ, అసలు బీసీలు ఏమిటి, శూద్రులు ఏమిటి లేదా రాదు? ముఖ్యంగా తమిళనాడు అనేది భారతదేశంలో తలమానికం, బీసీలకి రోల్ మోడల్. ఇది మా చిన్నప్పుడు మా నాన్నగారు మా ఊరిపోసాడు, వాళ్ళురా నాయకుడు అంటే అని. వాళ్ళు సాధించారు. 9వ షెడ్యూల్లో అది చేర్చి పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో జరిగిందంటారు. కాబట్టి మన దగ్గర ఫిర్యాదులు లేకపోవడం మా దురదృష్టం. ఈ రోజైనా ఆ 9వ షెడ్యూల్